ఓం శ్రీ దుర్గాయ నమః శ్రీ భవాని దేవతాభ్యో నమః. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి. నవరాత్రుల మహోత్సవం సందర్భంగా మరి ఎల్లుండి అనగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి కూడా శ్రీ కనకదుర్గ వారి నిమజ్జనోత్సవ కార్యక్రమం జరపబడును. కాబట్టి భక్తజన 50 మంది కూడా శనివారం సాయంత్రం 6 గంటలకి భక్తజన 50 మంది కూడా పాల్గొనవలసిందిగా కమిటీ తరపు నుంచి మరీ కోరుచున్న భక్త మహాశైలు. భక్తజన 50 మంది కూడా ముఖ్య విజ్ఞప్తి, శ్రీ 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 దుర్గాదేవి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఎల్లుండి అనగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి కూడా శ్రీ 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 కనకదుర్గమ్మ వారి నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తుల 50 మంది కూడా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కమిటీ తరపు నుంచి మరీ కోరుచున్నారు భక్త మహాశైలారా. శ్రీ 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 దుర్గాదేవి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఎల్లుండి అనగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి కూడా శ్రీ 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 కనకదుర్గమ్మ వారి నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తుల 50 మంది కూడా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక ఆఫీసులో ఎల్లవేళలా మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ దుర్గాభవాని మాతాకి జై. అలాగే ముఖ్య విషయం తెలియజేయడానికి మరి ఈ నవరాత్రుల్లో భాగంగా భక్తులు 50 మంది కూడా మన కుంకుమ పూజలో కానీ మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా మాకు జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్క మహిళలకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి అన్న సమారాధన కార్యక్రమం కూడా దిగ్విజయంగా మేము కంప్లీట్ చేసి ఉన్నాం. దానికి మీ అందరి యొక్క ఆదరణ, అభిమానం ఎప్పుడూ కూడా మాకు ఉండడం వల్ల ఈ అన్న సమారాధన